శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, నిన్న జగన్ గారు వచ్చేసి పొదలి అనే ప్రాంతానికి వెళ్ళారు. సో అక్కడ రైతులని కలిశారు, మాట్లాడారు. అలాగే అక్కడ ఒక చిన్న మీటింగ్ లాగా ఏర్పాటైనప్పుడు సో దాంట్లో చెప్పులు రౌతులు విసురుకోవడం జరిగింది. సో అంటే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఎందుకు అంటే ఇప్పుడు పాము విషం కక్కును, నక్క ఓడపెట్టును, కుక్క మొరుగును, పిల్లి మ్యామవును. ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేయను. ఎందుకంటే ఉంది అది ఎంత న్యాచురల్ వీళ్ళు ఎందుకంటే ఎలక్షన్ ముందే మేము ఈ బుక్తో వస్తున్నాం, మేము చేస్తాం చెప్పుకుంటూనే వచ్చారు. సో ఇది అదే జరుగుతుంది. వేరే పరిపాలన, వేరే ప్రజా పరిపాలన ప్రజల తరపున ఏమీ లేదు. ఈ రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. వీళ్ళు అదే పరిపాలన గత ప్రభుత్వం చేసేటప్పుడు మా లాంటి వాళ్ళం మీతో వీళ్ళతో పాటు మేము తిట్టాం. ఇది అరాచకము, ఇది పద్ధతి కాదు, ఇది కాదు విధానం, ప్రభుత్వ విధానం ఇలా ఉండదు, కార్యకర్తలని వాళ్ళని లోపలేసి ఈ వైషమ్యాలు పెంచి రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేయకూడదు అని ఆ రోజు మేము తిట్టాం. మరి అదే పని మీరు చేస్తే ఇప్పుడు మిమ్మల్ని తిట్టాము మేము అంటే మీరు చేస్తే మిమ్మల్ని పొగడాలి. వాడు చేసినప్పుడు మాత్రం మేము తిట్టం. భలే కరెక్ట్గా మాట్లాడారండి. ఆ రోజు నాకు ఫోన్లు కూడా ఆ టైంలో మాట్లాడు కరెక్ట్గా మాట్లాడాడు మీరు అంటాడు కరెక్ట్గా అంటే వాళ్ళని నిందించి వాళ్ళు చేసిన తప్పుని నిందించినప్పుడు మీకు బాగా సమ్మగా ఉంది. అదే పని మీరు చేసినప్పుడు మిమ్మల్ని తిరిగితే మమ్మల్ని వాళ్ళకి అమ్ముడు పోయారు, వీళ్ళకి అమ్ముడు పోయారు, ఈ పిచ్చి కోతలు బాధ్యత లేకుండా జరుగుతుంది. ఇది వాళ్ళు కరెక్ట్ కాదు. వాళ్ళ పతనానికి పునాదులు తవ్వుకుంటమే ఈ కార్యక్రమాలన్నీ. వాళ్ళ పతనానికి పునాదులు తవ్వుకుంటాం. ప్రజల్లో ఇంకా అసహ్యత, ఇంకా ఏహ్యత. ఇది ఏం ప్రభుత్వం, ఎందుకు ఎన్నుకున్నారో వీళ్ళని? ఒక్క ప్రామిస్ చేయట్లేదు. పైగా ఇదేమి అరాచకం, రాష్ట్రాన్ని రావణకాష్టలుగా చేసేస్తున్నారు, నిరంతరం గొడవలు కింద చేస్తున్నారని ప్రజల్లో అసహ్యత ఒక వీళ్ళ మీద వచ్చేస్తుంది. అంతే వీళ్ళ మీద. ఇంకొక విషయం సార్, ఇక్కడ ఏంటంటే ఆ మీటింగ్ చిన్న మీటింగ్ లాగా ఏర్పడేది కదా. సో దాంట్లో చెప్పులు రౌతులు వేసినప్పుడు ఇది జగన్ గారే చేయించుకున్నారు ఇంతకుముందుకు అని చెప్పేసి ఈ కూటమి వాగటానికి వాళ్ళకి ఏ కుళ్ళు వాగుడైనా వాగుతుంది. ఎవడైనా తన మీద చెప్పులు ఎత్తుకుంటాడే. ఎవరైనా చెప్పులు ఎత్తుకుంటే ఏ పెద్ద సెంటిమెంట్ వచ్చి ఇప్పుడైనా ఎన్నికలు ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయా? నేను ఉన్నాయా? చంద్రబాబు నాయుడు పార్లమెంట్లోకి వెళ్ళే ముందు ఫోటో రెడీనా అని బాబు కాదు కదా. వీళ్ళకి అన్నీ అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, గాలి మాటలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ లాగా చెప్పులు లేకుండా అడవుల్లో నడిచిన ఒక డ్రామా అక్కడ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఒక మినిస్టర్వి, డిప్యూటీ సీఎంవి, నీ దగ్గర వర్చువల్ టెక్నాలజీ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళని కెమెరాలతోటి ఆ వర్చువల్గా రోడ్డు చూపించమంటే ఇక్కడ నువ్వు ఆఫీసులో చూసి పక్కన ఆఫీసర్లను పెట్టుకుని ఆర్డర్స్ ఇచ్చేచ్చు. టక్కన ఒక రోజులో 10 రోడ్లకు సంబంధించి నువ్వు ఆర్డర్లు ఇవ్వచ్చు. నువ్వు చెప్పులు లేకుండా అక్కడ నడవాల్సిన అవసరం లేదు. షో చెప్పులు లేకుండా కెమెరా కూడా ఆ బేర్ కాళ్ళ నుంచి చూపిస్తాం. ఇవన్నీ ఈ సినిమాటిక్ వీళ్ళకి అలవాటు కనుక మిగతా వాళ్ళు కూడా అలాగే చేస్తారు. ఎవడన్నా చెప్పులు వేయించుకుంటాడా? చెప్పులు మీద పడితే దరిద్రం అనుకుంటాడు. ఆ చెప్పులు వేయించుకుంటాడు. అంత ఈ పిచ్చి వాగుళ్ళు తప్పితే అంటే వాళ్ళకి ఏమైనా దేనికైనా మేము మొగుండు గుట్టి మొర్రెట్టుకున్నట్టు వాళ్ళే కొడతారు, వాళ్ళే గిలుతారు, వాళ్ళే జోల పడతారు. అది బాపతులు వాళ్ళు అలాగే వాగుతారు. వాళ్ళ గురించి ఆ వాగుడు గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఇక్కడ ఇంకొక విషయం సార్ ఏంటంటే రైతులను కలిసిన తర్వాత ఏమన్నారంటే వాళ్ళకు మేము ఇచ్చిన రేటు కాకుండా సరే గిట్టుబాటు ధర ఇవ్వకుండా సరే మినిమం ధర ఇవ్వండి, 280 రూపాయలని ఇవ్వండి. ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. లేదంటే మేము పెద్ద ధర్నా చేస్తాం, పెద్ద ర్యాలీగా వస్తాము అని చెప్పేసి కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఇచ్చారు జగన్ గారు. అంటే ఈ వార్నింగ్తోనైనా సరే ఈ మాటతోనైనా సరే వాళ్ళకు మినిమం ధర ఇస్తారనుకోవచ్చా ఏంటి? దున్నపోతు మీద వాన కురిసినట్టు ఈ ప్రభుత్వానికి ఉన్నే మాట్లాడటం తప్పితే జగన్ చెప్పినా మీడియా ఒకవేళ రేపు కళ్ళు తెరిచి మీడియా మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఈ ప్రభుత్వం ఏమీ స్పందించదు. అది ఆ డబాయింపు సెక్షన్లో ఉంది. అన్నింటినీ అన్నింటినీ డబాయించటమే. ఏదైనా ఇంకా మాట్లాడితే గత ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది, ఇంకా జగన్ వల్లే తొమ్ము వచ్చిందా, దగ్గు వచ్చిందా జగన్ వల్లే, ఆర్థికం వచ్చే జగన్ వల్లే ఏంటి? సంవత్సరం అయిపోయింది అధికారంలోకి వచ్చి. మీరు జగన్ ఏదో తను చేయాల్సింది చేశాడు. ప్రజలు మీరు నమ్మించారు, ప్రజలు మీ అబద్ధాలు నమ్మారు, లేకపోతే మీరు అన్న నిజాల తర్వాత తీశారు. మొత్తం ప్రజలు మిమ్మల్ని
గెలిపించారు. పక్కన పెట్టి గెలిపించారు. సంవత్సరం అయింది. మీ ఏడుపు మీరు ఏడవండి. ఇంకా జగన్ మీద పడి ఏడవంటే బాబు, ఇంకా జగన్ పేరు చెప్పుకుని ఎన్నాళ్ళు బతికేస్తారు. మేము జగన్ పేరు ప్రధానికి జగన్ వైపు చూపించడం వీళ్ళ బాధ్యతల నుంచి వీళ్ళు ఎస్కేప్ పక్కా జరగడం. ఈ తప్పుడు విధానం కాకుండా నిజంగా ప్రజల తరపున ప్రజలు జపం చేస్తే బాగుంటుంది. సరే, ఇప్పుడు మొత్తానికి అయితే ఆదుకుంటారు అనుకోవచ్చా రైతులని? మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు ఆదుకుంటాడని నేను, ఎందుకంటే సెంట్రల్ నుంచి మాత్రం 6,000 పడ్డాయి, వీళ్ళ దగ్గర 20,000 పడలేదండి. రైతు అనే రైతాంగం వేస్ట్ అన్నవాడు చంద్రబాబు. కరెంటు ఉచిత కరెంట్ అంటే ఎందుకు బట్టలు ఎరుచుకుంటానికి అని మాట్లాడేవాడు. ఆయనకి హైటెక్ ఈ తప్పితే రైతుల గురించి పట్టింపు లేదు. అసలు రైతు జీవితమే వేస్ట్ అది కదా. అది కూడా మిషన్లో పండిస్తే రైతు అవసరం లేదంటాడు. అది భూమి తల్లి పండించాలి, కానీ అది కనుక భూమి తల్లి కాకుండా అది ఏదైనా మిషన్ తయారు చేస్తున్నారు మనం తిరిగి ఇక ఆ టెక్నాలజీ అంటాడు. అంతేకాని ఆయనకి వీటి మీద ఉండదు, చెయ్యడు. రైతులు బుధాన్ని వేసుకునే మనస్తత్వం. అది రాజశేఖర రెడ్డి, అది నందమూరి తారక రామారావు గారు. రైతులను పట్టించుకోవాలంటారు మీరు? ఉండే పైకి కంటి తుడుతుంటే అన్నప్పుడు అలా చేస్తారు. రైతులు చెవుడు కడ్డు వేసేసి కౌలు ఇలాంటి తప్పితే నిజంగా నిజాయితీగా ఆయన జీవితంలో 40 ఏళ్ళ రాజకీయంలో కానీ 14 ఏళ్ళు గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏనాడు రైతులను దోషం పట్టించుకున్న బాపాన పోలేదు. ఉన్నే పైకి తప్పితే లోతుగా ఆయన చేసిన బాబు. ఎందుకంటే అటు డబ్బులు ఏమొస్తాయి? చంద్రబాబుకు ఆదాయం కావాలి, బాగా సంపద తనకు కావాలి. హైటెక్ ఇలాంటివి అంటే పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద కర్షకులు, ఇక మనకు లావాదేవీలు మనకు వచ్చాయి, మనం ఉంటాయి. రైతుల దగ్గర ఏమొస్తుంది? అందుకని రైతుల విషయంలో కూడా మిల్లర్స్ డొనేషన్ ఇస్తాడు. రైతు ఏమి ఇవ్వలేడు కదా. అందుకని రైతుల జీవితాలు కూడా మిల్లర్స్ దగ్గర తాకట్టు పెట్టినాడు చంద్రబాబు. వాళ్ళు నిర్ణయించినట్టు. ఇక అది కనుక అది మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. చంద్రబాబు నుంచి రైతులకి మహర్దశ వస్తుందని అనుకుంటాం మన తప్పు. ఎందుకు సార్ 3 times 4 times సీఎంగా ఉన్నారు అంటే రైతులు పండిస్తేనే మనం తింటాం, మనకి దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అనేసి తెలియదంటారా మీరు? తెలుసు కదా. ఆయన మైండ్ అంతా మిషన్. వాటిలో కోట్లు అయ్యా, ఇక్కడ లక్షలే. ఎంత చించుకున్నా నీకు ఇక్కడ నుంచి వచ్చే మూటలు ఏమైనా లక్షల మూటలే, అక్కడ నుంచి అయితే కోట్ల మూటలు. అందువల్ల మన ఆయన 2 ఎకరాలు పెంకుటిల్లు నుంచి 6 లక్షల కోట్లుగా అధిపతి అయ్యాడు. ఆయనకి ఆ లైన్ బాగా కలిసి వచ్చింది, నచ్చింది. ఈ పొలము దున్నుడు గారు దీనికి ఏమైనా మోడరం చేసి దీనికి ఆయనకి దాని మీద ఎవడో 4 రైతులు బాగుపడితే మనకేముంది? అదే 4 రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగుపడితే సంతోషం ఆయనకి. ఆయన మనుషులు 4 డబ్బులు సంపాదించి, ఆయనకి అంతా డబ్బులు సంపాదించినప్పుడు కావాలి. డబ్బులు మూటలు ఉన్నవాడు పక్కన కూర్చోవాలి. ఆయన ఒక పేదవాడితో కూర్చో ఎప్పుడైనా చూసాము? అసలు బీసీకి ఏసీకి పుట్టానికి ఎవడన్నా ఇష్టపడతాడా అన్న మనిషి ఆయన. అలా అన్నవాడు ఓపెన్గా పబ్లిక్లో పుట్టానికే ఇష్టపడ్డాడు. అలాగే ఆయనకి అసలు పేదలు వాళ్ళనంటే వాళ్ళ దగ్గర చేర్చుకుంటానికి కూడా ఆయనకు జలదిస్తాయి. అంతే వాళ్ళ కంటి తుడిపు తప్పకరక ఈవెంట్లో బాబునే ఎత్తుకున్నాడు కదా. అంతే ఆయనకి అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పక అది కూడా. అసలు ఆయనకి డబ్బు లేనివాడు అంటే చిన్న చూపు, డబ్బు లేనివాడు అంటే అలర్జీ ఆయనకి డబ్బు ఉన్నవాడే వాళ్ళ మీద బుధం మీద చేస్తాడు, వాళ్ళనే పక్కన కూర్చోబెట్టుకుంటాడు, వాళ్ళతోటి డిన్నర్కి పిలుస్తాడు, తను వెళ్తాడు. ఈ పేదలతో కూర్చుంటాం కానీ, పేదల మీద బుధం చేసుకుంటాం కానీ, పేదలతో నడవడం కానీ ఆయన వాళ్ళకి అది రామారావు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళకంతా అనవసరం. అది ఈయనకి రాదు, ఈయనకి అంటదు. అది బ్లడ్ గ్రూపు, రైతు బ్లడ్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.